ఇన్ని రకాల పర్మిషన్స్ తీసుకురు. అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఇటు స్టేట్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి అన్ని వివరాలన్నీ మీరు చెప్పిండ్రు. సో మరి ఈ ఇన్ని పర్మిషన్స్ తీసుకున్నాక ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ఆ జరిగిన తర్వాత ఎంత ఆయకట్టు పెరిగింది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు? అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఏం ఉపయోగం అయింది సింపుల్ చెప్పాలంటే, ఇంకా చెప్పాలి నిజంగా కూడా ఆయకట్టు పెరిగింది చాలా. ఎంత ఆయకట్టు పెరిగింది ఏంటనేది లెక్కలు ఇవి. ఇప్పుడు మనం అధికారికంగా లెక్కలు చెప్పడం అందరు చెప్పేస్తారు. కానీ ఒకసారి మనము రైతుల దగ్గరికి వెళ్తే ఆ ప్రాంతంలో పండించినటువంటి రైతులు ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఓన్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే కాదు, ఇక్కడ మనం నల్గొండ జిల్లాలో కోదాడ దాకా వచ్చినాయి, నల్గొండ జిల్లాలో తుంగతుర్తి దాకా వచ్చినాయి, సూర్యాపేట దాకా వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. కాలువలు ఎస్ఆర్ఎస్పివే కానీ నీళ్లు మాత్రం కాళేశ్వరం నుంచి వచ్చినాయి. సో ఈ దాకా వచ్చినాయి. ఆ రైతులు అడిగితే చెప్తారు. సో కాబట్టి దీనికి లెక్కలు కూడా చెప్తాను, నేను అధికారికంగా ఉన్నటువంటి లెక్కలు కూడా చెప్తా. కాళేశ్వరం ద్వారా పెరిగినటువంటి కొత్త ఆయకట్టు అంటే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది కాళేశ్వరం కింద పూర్తి స్థాయిలో ఇంకా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కాలే. అంటే ఒక రిజర్వాయర్ కట్టేస్తారు, ఓ రిజర్వాయర్ కట్టారు, ఆ రిజర్వాయర్ కింద ఆ రిజర్వాయర్ ఉన్నటువంటి వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. అంటే చిన్న చిన్న కాలువలు చిన్న చిన్న చెరువులకు నింపేటందుకు ఈ కనెక్టివిటీ చేయాలి కదా. ఇంకా పూర్తి స్థాయిలో కాలే. వీళ్ళు వచ్చినాక పూర్తి చేయాలి బేసిక్గా. అది పూర్తి స్థాయిలో చేస్తే ఇంకా దాన్ని ఇప్పుడు చెప్పే లెక్కల కంటే కూడా ఇంకా పెరుగుతుంది సాగు విస్తీర్ణం. ఇప్పటిదాకా ఉన్నదే కొత్త ఆయకట్టు అంటే కాళేశ్వరం నుంచి కాలువల ద్వారా కొత్తగా నేరుగా కాళేశ్వరం కాలువల ద్వారా పోయినటువంటిది 98,570 ఎకరాలు కొత్త ఆయకట్టు. కొత్తగా ఓన్లీ నేరుగా కాలువల ద్వారా వచ్చేది. ఇక ఈ కాళేశ్వరం నీళ్లు చెరువులు నింపడం వల్ల అయ్యేటువంటిది 39,146 ఎకరాలు ఈ చెరువుల కాలువల కింద ఈ నీళ్లు పోయి నింపడం వల్ల. దాంతోపాటు ఎస్ఆర్ఎస్పి 1, ఎస్ఆర్ఎస్పి 2 కింద, ఎస్ఆర్ఎస్పి 1, ఎస్ఆర్ఎస్పి 2 నిజాం సాగర్ కింద కొత్తగా దాని కింద ఆ ప్రాజెక్టులు ఆ కాలువల ద్వారా ఆ రిజర్వాయర్ ద్వారా నీళ్ళు ఇవ్వడం వల్ల కొత్తగా ఆయకట్టు అయింది. ఉన్న వాటికి నీళ్ళు కాదు, కొత్తగా ఆయకట్టు అందుబాటులోకి వచ్చింది. 1,67,050 ఎకరాలు. పైననేమో 98,000, కింద 39,000, ఇది 1,67,000. మొత్తం కలిసి కొత్తగా ఆయకట్టు అందుబాటులోకి వచ్చింది 3,04,766 ఎకరాలు కొత్తగా ఆయకట్టు వచ్చింది. కొత్త ఆయకట్టు ఇది అంటే కొత్తగా సాగు చేసుకున్నటువంటి, అప్పటిదాకా బీడు భూములు, అప్పుడు తర్వాత మెట్ట భూమి, అప్పుడు తరి భూమి అవుతుంది. కొత్త ఆయకట్టు ఇది. కొత్త ఆయకట్టు 3 లక్షల ఎకరాలు. ఇక స్థిరీకరణ అంటే ఏంటిది? ఆల్రెడీ ఒక రిజర్వాయర్ ఉంది, ఆ రిజర్వాయర్ కింద కనెక్టివిటీ సిస్టమ్ ఉంది. ఆ రిజర్వాయర్లో నీళ్ళు వస్తే ఆ కనెక్టివిటీ సిస్టమ్ ద్వారా పోయినటువంటి పొలాలు వండడానికి సాగుకు రెడీగా ఉన్నాయి. కానీ ఈ రిజర్వాయర్లో నీళ్లు లేవు, నీళ్ళు లేకపోవడం వల్ల అవన్నీ ఎండిపోయినాయి. సో అట్లా ఆ రిజర్వాయర్లు నింపడం వల్ల ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి రిజర్వాయర్లు కానీ, నిజాం సాగర్ కింద ఉన్నటువంటి రిజర్వాయర్లు కానీ, సింగూర్ కింద ఉన్నటువంటి రిజర్వాయర్లు కానీ, ఇవి నింపడం వల్ల స్థిరీకరణ ఎంత జరిగింది? ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 కింద ఎల్ఎండి కానీ, లేకపోతే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ఉన్నటువంటి కాలువలు కానీ, చెరువులు కానీ, నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఆయకట్టు కానీ, ఇవన్నీ కలుపుకుంటే 17,08,230 ఎకరాలు. 17,08,230 ఎకరాలు. ఇక కాళేశ్వరం నీళ్ళతోటి ఈ కూడెల్లి వాగు కానీ, లేకపోతే హల్దీ వాగు ద్వారా పోవడం వల్ల దాని కింద స్థిరీకరణ కింద అయ్యేది అదొక 20,000 ఎకరాలు. అంటే పైన 3 లక్షల ఎకరాలు. ఇది ఎంత అవుతుంది మొత్తము? ఇది ఒక 17,20,000 ఎకరాలు. మొత్తం కలుపుకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రావడం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ 2 కలుపుకుంటే 20,33,572 ఎకరాలకు నీళ్ళు వచ్చింది. కానీ వీళ్ళందరూ ఏమి విమర్శలు చేస్తారు? 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చింది, ఇంకా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కాలే. ఇప్పుడు అది అంతా క్లోజ్ చేయడం వల్ల ఈ 20 లక్షల ఎకరాలకు సంబంధించి సగానికి సగం ఇప్పుడు పడావ పెట్టిర్రు. ఇప్పుడు మొన్న యాసంగి సీజన్లో తుంగతుర్తి దాకా, ఇప్పుడు కోదాడ దాకా, సూర్యాపేట దాకా నీళ్ళు వస్తుండే చేసిర్రు. మనం చూడలే వార్తలు, నీళ్లు రాక ఎండిపోతే మంటలు నిప్పు పెట్టుకోవడము, బర్రెలు మేపడము, పశువులను మేపడము, వాళ్ళు గోస పడడము, లాస్ట్కి పొట్టకొట్టే స్టేజ్లో ఇప్పుడు నీళ్ళు ఎట్లుంటుంది? వర్షాన్ని పొట్టకొచ్చే స్టేజ్లో నీళ్ళు మంచి పుష్కలంగా అందియాలి. ఇన్ కేసు అందియకపోతే ఏమవుతుంది? అది ఎండిపోతుంది. ఒకవేళ అప్పుడు పంట పడినా కానీ తాలు అంతది. ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. సో కాబట్టి అట్లా నీళ్లు రాక చాలా పంట ఎండిపోయింది చేను మీద. దాంతోపాటు కొంతమంది ఏనేయలేక మొత్తానికి కాలువల నీళ్ళు రావు, వచ్చిన నమ్మకం లేదు, అది ఎన్ని రోజులు వస్తుందని చెప్పేసి. సో ఇట్లా అప్పుడు 2023 డిసెంబర్ దాకా 20,33,000 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి. ఇది లెక్కలు, ఇవి అధికారికంగా ఉన్న లెక్కలు, ఇవి కాదనడం లెక్కలు. ఇవి
వీళ్ళు దాచిపెడతా ఉన్నారు కొన్ని, కానీ ఇవి వాస్తవాలు.